హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. ఎలా ఉన్నారండి? సో, మనం ఎక్కడికి వెళ్ళినా సరే అండి ఫంక్షన్‌లో, పూజలో వంకాయ కూరతో పాటు పాలకూర పప్పును కూడా పెడతారు. ఆ పాలకూర పప్పుకు అంత టేస్ట్ ఎలా వస్తుందనుకుంటున్నారు? తెలుసా? వాటికి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ సీక్రెట్స్ ఈరోజు మీకు రివీల్ చేయబోతున్నాను. మా ఇంట్లో ఫంక్షన్‌లో మేము పాలకూర పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేశామో ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నేను చూయించిన ఈ టిప్స్ మీరు కూడా గుర్తుపెట్టుకొని టేస్టీ పాలకూర పప్పు మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? సో, ఫస్ట్ అయితే ఈ డబ్బా కనిపిస్తుంది కదా! దీంతో ఒక డబ్బా కందిపప్పు తీసుకుంటున్నాను. సో, కందిపప్పు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంతే క్వాంటిటీ కన్నా కొంచెం తక్కువ శనగపప్పు తీసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఇది పెసరపప్పు అండి. ఈ డబ్బాలో 1/4 వంతు పెసరపప్పు తీసుకుంటున్నాను. సో, ఇది పాలకూర పప్పు టేస్ట్ కావడానికి ఇది కూడా చాలా హెల్ప్ అవుతుందనమాట. సో, చాలా మందికి ఇది తెలీదండి. సో, ఇవి 2 కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇక్కడ కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఈ 3 కూడా తీసుకున్నాను కదా! సో, వీటిని ఒకసారి బాగా వాష్ చేసుకుందాము. వాష్ చేసుకొని దీంట్లో వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ చాలా పెద్ద గిన్నె తీసుకున్నాను కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మళ్ళీ వాటర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లోకి పసుపు అండ్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉడికించుకోవాలన్నమాట. సో, ఈ పప్పు ఉడకడానికి టైం పడుతుందండి. మరి పాలకూర ఎప్పుడు వేస్తాము అంటే ఈ పప్పు అనేది ఇంచుమించు ఒక 60-70% పప్పు బాగా ఉడకాలన్నమాట. అప్పుడు మనం పాలకూరను వేస్తాము. నార్మల్‌గా ఇంట్లో అయితే ఏం చేస్తామండి మనం పాలకూర, పప్పు అంతా ఒకే దగ్గర వేసి ఉడికించుకుంటారు కదా! చాలా మాటికి. కానీ ఫంక్షన్స్‌లో అయితే ఎక్కువ క్వాంటిటీ చేస్తారు కాబట్టి ఫస్ట్ పప్పు ఉడికినాకనే దాంట్లో పాలకూర యాడ్ చేస్తారు. సో, ఇప్పుడు మనం పాలకూరని దీంట్లోకి వేసేసుకుందాము. అలాగే కొంచెం మెంతం కూర అంటే 2 కట్టలు కొంచెం మెంతం కూరను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలనమాట. సో, పాలకూర పప్పు టేస్టీగా కావాలంటే మెంతం కూర యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇది కూడా ఇంకొక టిప్ అనమాట. సో, దీంట్లో వాటర్ ఇందాక వేసుకున్నాము. కానీ సరిపోలేదు కదా! ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా కలిపేసుకొని ఉడికించుకుందాము. ఈ పప్పు ఉడుకుతూ ఉంటుంది. మరి ఈ లోపల మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లోపల దీనికి పచ్చి కారం ప్రిపేర్ చేసుకోవాలి కదా! కాబట్టి ఈ విధంగా మిరపకాయలను కాడలు తీసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సో, మనకిక్కడ పాలకూర పప్పు బాగా ఉడికిపోయిందనమాట కదా! దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో, ఇది బాగా ఉడికిపోవాలండి. ఓకేనా? లేదంటే గ్రీన్ చిల్లీ వేశాక మనకి పప్పు ఉడకదనమాట. కాబట్టి ఇంచుమించు 70% అలా బాగా ఉడికిన తర్వాతనే గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. అండ్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్, సాల్ట్ మొత్తం బాగా కలుపుకోవాలనమాట. సో, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం తెరిచి ఉంచి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. సో, ఈ ఫంక్షన్‌లో పాలకూర పప్పుతో నేను ఆనగపకాయ అంటే సోరకాయ పచ్చడి కూడా ప్రిపేర్ చేశామనమాట. సో, నేను ఆ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. సో, అది కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో పాయసం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో కూడా చూయిస్తాను. సో, ఇక్కడ పాలకూర పప్పు రెడీ అవుతుంటే పక్కన సాంబార్ కూడా రెడీ అవుతుంది. అలాగే మరొక స్టవ్ పైన పాయసం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో, దీన్ని తొక్కుడు గోధుమల పాయసం అంటారు. ఇది కొంచెం స్పెషల్ అండి మా సైడ్ మాత్రము. సో, ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మరి ఈ పాలకూర పప్పులోకి కారం వేసాం కదా! మరి పులుపు కూడా కావాలి కదా! సో, ఈ పులుపు కోసము ఈ విధంగా చింతకాయలను తీసుకుంటున్నాను. వీటిని ఒకసారి కడిగేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఈ చింతకాయలు అనేటివి చాలా త్వరగా ఫాస్ట్‌గా ఉడికిపోతాయన్నమాట. సో, మనం ఈ విధంగా నార్మల్‌గా ఉడికిపోతే ఒక 2-3 నిమిషాల లోపల ఈ చింతకాయలు ఉడికిపోతాయి. చూసారు కదా! బాగా ఉడికిపోయాయి. సో, ఇప్పుడు వీటిని బాగా మ్యాష్ చేసుకోవాలి. అంటే దీని నుండి గుజ్జుని సెపరేట్ చేసుకొని వాటర్ తీయాలన్నమాట. సో, ఇలా పప్పు గుత్తితోనే ఇలా బాగా మ్యాష్ చేసుకుంటున్నాను. తర్వాత దీని నుండి
ఈ వాటర్‌ని సెపరేట్ చేసి పెట్టుకోవాలనమాట. సో, ఇక్కడ మీకు చింతకాయలు అవైలబుల్‌లో లేవనుకోండి, చింతకాయలు దొరకలేదనుకోండి సపోజ్ మీ దగ్గర, దీనికి బదులు నిమ్ముప్పు కూడా వేసుకోవచ్చు. బావుంటుంది టేస్ట్. చింతకాయలు ఉంటే మాత్రం ఈ విధంగా చింతకాయలు వేసుకుంటేనే మంచిది. సో, ఇలా చింతకాయల నుండి వాటర్‌ని సెపరేట్ చేసి, ఈ గుజ్జుని సెపరేట్ చేసి పెట్టుకోవాలి. సో, ఈ లోపల మనం తాలింపు కూడా పెట్టుకుందాం. నేనిక్కడ వీడియో తీస్తూ ఉన్నాను. మా వాళ్ళు అటు తాలింపు ఆల్రెడీ పెట్టేశారనమాట. సో, ఇలా తాలింపు కోసం స్టవ్ పైన ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఒక రోజు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటామనమాట. అండ్ దీంట్లోకి వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో, కొంచెం పసుపు, అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో, ఇక్కడ మనం ఇవన్నీ వేసుకున్నాం కదండీ! ఇవన్నీ బాగా వేగిపోవాలి. అలాగే పాలకూర పప్పు టేస్ట్‌గా రావాలంటే దీంట్లోకి శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపులోకి కొంచెం శనగపిండి ఇలా వేసుకొని, ఈ వేడి వేడి తాలింపులో ఈ శనగపిండి కూడా బాగా వేయించుకోవాలనమాట. సో, శనగపిండి పచ్చి వాసన పోయే విధంగా ఇలా తాలింపులో బాగా వేయించుకోవాలి. సో, ఇక్కడ మీకేమైనా సాల్ట్ అవసరం ఉంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో, ఒక 2, 3 నిమిషాలు ఈ శనగపిండి తాలింపులో బాగా వేగిపోవాలి. తర్వాత మనం ఇందాక చింతకాయల నుండి సెపరేట్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదండీ! అది దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలనమాట. ఈ చింతకాయల రసం అనేది బాగా మరిగే విధంగా మరిగించుకోవాలి. సో, ఇక్కడ నేను ఇంట్లోనే మేము ప్రిపేర్ చేసుకున్న ధనియాలు అండ్ జీలకర్ర అండ్ మెంతులు ఇవి 3 వేయించుకొని చేసి రెడీగా చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా! సో, అది నేను దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాము. సో, మేము రెగ్యులర్‌గా అన్ని వంటలలో ఈ పౌడర్ వేసుకుంటామనమాట. సో, ధనియాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. జీలకర్ర అండ్ మెంతులు తక్కువ క్వాంటిటీలో తీసుకొని చేసుకున్న పౌడర్ అండి ఇది. సో, చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేయడం వల్ల. ఇలా వేసుకొని బాగా మరిగిపోయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న పాలకూర పప్పు ఉంది కదా! దాంట్లోకి ఈ తాలింపు గుజ్జుని వేసేసుకొని కలిపేసుకుంటే టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. ఈ తాలింపు ఈ పప్పులోకి వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన పెట్టి మరిగించాల్సిన అవసరం లేదు. సో, ఇలాగే మనం దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. సో, మా ఇంట్లో పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ సమత. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.